మదర్ తెరిసా ప్రేమ కరుణకు ప్రతిరూపమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్ పార్క్ లో మదర్ సెంటినరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్ తెరిసా జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్ పార్క్ లో మదర్ సెంటినరీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ 26 ఆగస్టు 1910లో జన్మించిన మదర్ తెరిసా సెప్టెంబర్ 5, 1997 కోల్కతాలో మరణించారన్నారు. ఆమె 12 ఏళ్ల వయసులోనే సన్యాసిని కావాలని నిర్ణయించుకున్నారని, 18 ఏళ్ల వయసులో ఇండియాకు వచ్చి కోల్కతాలోని లోరెటో కాన్వెంట్లో టీచర్గా పనిచేశారని గుర్తు చేశారు. 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించి నిరుపేదలు, కుష్ఠరోగులు, అనాథల కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు. కోల్కతా మురికివాడల్లో పేదలకు, రోగులకు సేవ చేసేందుకు నిర్మల్ హృదయ్, నిర్మల్ శిశుభవన్ లాంటి ఆశ్రమాలు స్థాపించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 133 దేశాల్లో ఆమె సేవా కేంద్రాలు విస్తరించున్నాయన్నారు. మదర్ తెరిసా సెంటినరీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గిడ్ల సింహాచలం, కార్యదర్శి ముత్యాల ప్రవీణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ సౌజన్యంతో పేదలకు అల్పాహారం పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ కోశాధికారి ఇసుకపట్ల సింహాద్రి, గౌరవాధ్యక్షుడు పెద్దపాటి కామరాజు, ముఖ్య సలహాదారు గొల్ల రాజేంద్ర ప్రసాద్, సభ్యులు జి భాస్కర్ రావు, వి బాబ్జీ, ఆర్ అశోక్ కుమార్, బి సత్యనారాయణ, బి రవీంద్రబాబు, బి సుధాకర్, బి బాల సతీష్, బి వి రమణ, దాసరి శ్రీను, అడపా జగదీష్, పత్తుల సూర్యప్రసాద్, పిల్లా వేణు, కర్రి యేసు, పేర్ల సత్యబాబు, కాల వెంకటేష్, మాతా అంజిబాబు, కర్రి యేసు తదితరులు హాజరయ్యారు. మరి కమిటీ సభ్యులు ఏర్పరిచిన ఈ జయంతి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మరి మదర్ తెరిసా గారు 1910 సంవత్సరంలో ఆగస్టు 26న జన్మనించారు. ఆవిడ విదేశాల్లో జన్మించిన ఎక్కువ కాలం గడిపింది మన ఆంధ్రప్రదేశ్లో కలకత్తాలో టీచర్గా పనిచేస్తూ 12 సంవత్సరం వయసులో ఆవిడ సన్యాసిగా మారారు. అదేవిధంగా 15 సంవత్సరాల కాలంలో మిషనరీ ఆఫ్ సంస్థలు ఏర్పరిచి ప్రపంచ చరిత్రలో 133 మిషనరీలు ఏర్పరిచి మరి ఆవిడ పేరు మీద కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ ఘనత మదర్ తెరిసా గారే. మరి భారతరత్న కానీ, రామన్ మెగాసెస్ అవార్డు కానీ, అదేవిధంగా ప్రిన్స్ ఆఫ్ తెరిసాను కూడా మరి పోపు వారు ఇవ్వడం జరిగింది. మరి ఆవిడ చేస్తున్న సేవలు మనందరం ఆదర్శంగా తీసుకుని ఆవిడ బాటలో నడాలని, అదేవిధంగా మరొక్కసారి కార్యక్రమానికి విచ్చేసిన మదర్ సెంటినరీ స్వచ్ఛంద సంస్థ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జోహార్ మదర్ తెరిసా. మరి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈ యొక్క ప్రాంతానికి ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారు. మరి ఆమె చేసిన నిజంగా ఆమె కొనియాడదగినది మదర్ తెరిసా. కులం, మత, మరి భాషలకు అలాగే అనేక వివాదాలకు తావు లేకుండా ఆమె స్వచ్ఛందంగా మరి గుర్తింపుకు కారణం కాకుండా ఆమె తన పని చేసుకుంటూ మానవత్వానికి ఒక ప్రతీకగా నిలబడి మరి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడింది. కనుక ఆమె ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలాగే కొనియాడబడుచున్నదని నేను తెలియజేస్తున్నాను. ఇది మనందరికీ కూడా ఆమె మాదిరి చూపింది. ఈ మాదిరికరంగా మనం కూడా మన జీవితాలని జీవించాలని, అనేక మందిని ఈ విధంగా మనం పోషిస్తూ నడిపిస్తూ ముందుకు కొనసాగాలని మరి ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను.